కమర్షియల్ జోన్ ఏదైతే ఉందో నాన్ కమర్షియల్ కిందకి మార్చాలి, అది విల్లింగ్ ఉన్న వాళ్ళు డబ్బులు కట్టుకొని మార్చుకోవచ్చు అని కాంగ్రెస్ పార్టీ ఒక కొత్త పాలసీ ఇచ్చింది. దానివల్ల ఏం జరుగుతుందంటే ఇది అమ్మకాలు కొనుగోలు కాదు, ప్రభుత్వం భూములు అమ్మట్లేదు. గతంలో కొన్ని కంపెనీలకు కేటాయించినటువంటి భూమి వాళ్ళ కంపెనీలు నడుస్తలేవు, లేకపోతే కొంతమంది కంపెనీలకు సంబంధించిన ఓనర్లు చనిపోయారు, వాళ్ళ కొడుకులు ఆ కంపెనీ లీడ్ చేస్తలేరు అనుకో, లేదా ఏదో వెనకటి కంపెనీ ఉండేదో టైర్ తయారు చేసే కంపెనీ ఉంది, ఇప్పుడు అది నడుస్తలేదు, పొల్యూషన్ అయింది, లేకపోతే టెక్నాలజీ మారింది, ఆ కంపెనీ మూతపడ్డది. అట్లాంటి జాగాలను ఏం కావాలి? ఇప్పుడు బాలనగర్ అంటే మొత్తం చుట్టూ ఇండ్లు అయిపోయినాయి, పట్టణం మొత్తం పెరిగిపోయింది. ఇప్పుడు ఆ ఏరియా అంతా ఏం కావాలి? ఇప్పుడు అక్కడ వాళ్ళని కమర్షియల్ జోన్లో ఉన్నటువంటి ఈ జాగాల్ని నాన్ కమర్షియల్ మార్చుకోవడానికి ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. తద్వారా ఏం జరుగుతుందంటే అక్కడ వాళ్ళు అపార్ట్మెంట్లు కట్టుకోవచ్చు, వాళ్ళ సొంత భూమే వాళ్ళదే, అపార్ట్మెంట్లు కట్టుకొని వాళ్ళ ఏంది నివాస సముదాయాలాగా మార్చుకోవచ్చు. ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ నగరం నడిబొడ్డున ఉన్నటువంటి కంపెనీలన్నీ ఔటర్ రింగ్ రోడ్ బయటకు వెళ్ళిపోతాయి, హైదరాబాద్ బయటకి. దీని ద్వారా ఇక్కడ లోకల్స్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఇబ్బంది ఉండదు, వీళ్ళు ఎవరైనా కంపెనీ పెట్టాలనుకుంటే బయటకు వెళ్ళిపోతారు, లేదా ఇళ్ళే కట్టాలంటే అట్టుకుంటారు. ఇక్కడ ఇంకొక అవకాశం కూడా ఉంది, ప్రభుత్వం లీజ్కి ఇస్తుంది, కొన్ని 60,000 70 ఏళ్ళకి సంబంధించి లీజ్కి ఇస్తుంది భూములని. అట్లా లీజ్ అయిపోయిన తర్వాత ఉన్నటువంటి భూములు ప్రభుత్వమే తీసుకుంటుంది. మళ్ళీ క్లియర్, సొంతంగా వాడు మొత్తం కొనేసుకున్నాడు, కంపెనీ పెట్టుకున్నాడు వేరు, లీజ్కి ఇచ్చిన భూములు అయితే ప్రభుత్వమే తిరిగి తీసుకుంటుంది, దాన్ని ప్రభుత్వ అవసరాలకు ప్రజల అవసరాల కోసం యూజ్ చేస్తుంది. మొత్తానికి కంపెనీలు ఇక్కడ నుంచి తీసుకుపోయి బయట తీసుకుపోవడమే ఈ హిల్ట్ పాలసీ యొక్క ఉద్దేశం. ఇక దాన్ని కూడా బయటకు రాగానే 9,000 ఎకరాలు 9,000 ఎకరాలు అన్నారు కదా. నిన్న సామ రామ్మోహన్ గారితో మాట్లాడే ప్రయత్నం చేసినాం, ఆయన క్లియర్గా చెప్పిండు, ఒక్క గుంట భూమి అన్న ప్రభుత్వం అమ్మినట్టు తీసుకురమ్మని కేటీఆర్ని, నేను ఇక్కడ ముక్కురు ఎలాగ రాస్తా అన్నాడు. ఏమనుంటే కేటీఆర్ గారు అదేమని ఉంటే తీసుకురావాలి క్లియర్గా. ఆ 9,000 ఎకరాలు అనేది అయితే ఉంటారో దాంట్లో 3,000 ఎకరాలు 4,000 ఎకరాలు రోడ్లేనట. ఎందుకు? ఇండస్ట్రియల్ ఏరియాలలో 40 ఫీట్లు 50 ఫీట్ల రోడ్లు ఉంటాయి, పెద్ద పెద్ద ట్రక్కులు పోవాలి కదా, రోడ్లే ఎక్కువ ఉంటాయి, స్పేస్ ఎక్కువ ఉంటుంది, దాంట్లో 4,000 ఎకరాల దాకా రోడ్లకి ఏమైందట. సో ఇట్లా సోషల్ మీడియాలో, ఇది ఎగ్జాంపుల్ చెప్పిన, సోషల్ మీడియాలో తప్పులు ఎట్లా జరుగుతాయి అనేది ఎగ్జాంపుల్. కేటీఆర్ అండ్ బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ఎట్లా బూమరాంగ్ అవుతుంది, ఎట్లా వాళ్ళకి రివర్స్ అవుతుందంటే రెండు సైడ్ల పదునున్న కత్తి అని ఎందుకన్నామంటే గిందికే. ఏదైనా ప్రభుత్వం మీద కానీ ప్రభుత్వ పాలసీల మీద కానీ మనం విమర్శించేటప్పుడు దాని మీద మన గతంలో మనం ఏమి ఎలగబెట్టినాం అనేది ఒకసారి చూసుకుంటే ఇజ్జత్ పోదు, ప్రతిసారి బోల్తా కొట్టుడు అవుతుంది కేటీఆర్ పని. ఇది బలమే బలహీనతగా కీలక సమయంలో సోషల్ మీడియా వారియర్స్ మధ్య ఆధిపత్య పూరైతే కొనసాగుతుంది. ఇట్లే కొనసాగితే గదే సోషల్ మీడియా స్టార్ అయితే వాళ్ళ చెల్లినే చెప్పింది కవితక్క, రామన్న నీకు తెలియలేదు గారి